అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఓ స్పెసిఫిక్ కంప్లైంట్తో కొంతమంది పేషెంట్లు వస్తూ ఉంటారు. అదేంటి అంటే వాళ్ళు ఒకవైపు మోకాలు నొప్పి వచ్చిందండి అని చెప్పి మా దగ్గరికి వస్తే వాళ్ళని శారీరకంగా పరీక్ష చేసి తర్వాత ఎక్స్రేలు తీయించి మోకాలు అరిగింది అని చెప్పి చెప్తూ ఉంటాము. దానికి ట్రీట్మెంట్ మెడిసిన్స్ ద్వారాను ఫిజియోథెరపీ అవసరమైతే ఇంజెక్షన్ చేయడం జరిగింది. అండ్ దానివల్ల ఆ మోకాలు నొప్పి అనేది కొంతవరకు మెరుగ్గా ఉంది, తగ్గింది అని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ ఓపీడీలో వచ్చి రెండో మోకాలు నొప్పి పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఒకవైపు మీకు మోకాలు అరుగుదల కనుక స్టార్ట్ అయితే కొన్ని రోజుల తర్వాత రెండో మోకాలికి ఎందుకు నొప్పి వస్తుంది, దీనికి 3 ముఖ్య కారణాలు ఉంటాయండి. సో ఇవాళ ఈ ముఖ్య కారణాల గురించి మనం యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ రీజను అబ్నార్మల్ లోడింగ్. ఏంటి ఇది అంటే మనం నార్మల్గా చూసుకున్నాం అనుకోండి, శారీరక బరువు మొత్తం కూడా మోకాళ్ళ మీద సమంగా వెళ్ళాలి. అంటే మీ కుడి మోకాళ్ళు ఒక 50% ఆఫ్ వెయిట్ తీసుకోవాలి, ఎడం మోకాలు అనేది ఇంకో 50% ఆఫ్ వెయిట్ తీసుకోవాలి. ఇది నార్మల్గా జరుగుతుంది. కాకపోతే మీకు ఒకవైపు మోకాలు కనుక అరుగుతుంది, నొప్పి వస్తుంది అని అంటే రైట్ సైడ్ అనుకోండి ఉదాహరణకి, మీరు ఏం చేస్తారు, తెలియకుండానే ఈ రైట్ సైడ్ మీద పడే కుడి మోకాల మీద పడే ఒక 20-30% బరువు వల్ల తీసుకెళ్ళి ఎడం మోకాల మీద వేయటం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కొన్ని రోజులు కొన్ని నెలలు ఇలా జరిగితే కనుక 50% వెయిట్ మాత్రమే తీసుకోవాల్సిన ఎడం మోకాలు అనేది క్రమేపా ఒక 70-80% బరువు తీసుకుంది అనుకోండి. ఈ ఓవర్ స్ట్రెస్ వల్ల ఆ మోకాల్లో కూడా స్లోగా అరుగుదల మొదలయ్యే అవకాశం ఉంటుంది, మోకాలు నొప్పికి దారితీసే అవకాశం అనేది మేము గమనిస్తూ ఉంటామండి. అండ్ ఈ అబ్నార్మల్ లోడింగ్లో కూడా ఇంకో పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్నార్మల్ గెయిట్ ప్యాటర్న్. అంటే వాళ్ళు నడిచే విధానం, అంటే మీకు ఒకవైపు మోకాలు కనుక అరిగితే ఆ మోకాలు కుంటటం అనేది చేస్తూ ఉంటారు. సో ఆ వ్యాడ్లింగ్ వల్ల, ఆ అబ్నార్మల్గా మీరు నడవటం వల్ల రెండో మోకాల మీద ఎక్కువ స్ట్రెస్ పడే అవకాశం అనేది మేము గమనిస్తూ ఉంటామండి. ఇంకా సెకండ్ మెయిన్ రీజను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మోకాలు అరుగుదల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన సిమ్మెట్రికల్ డిసీజ్. ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మీకు ఒక మోకాలు కనుక అరగటం స్టార్ట్ అయితే మీకు రెండో వైపు మోకాలు కూడా అరిగే అవకాశం అనేది 40% వరకు ఉంటుందండి. 40% ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ఒక పేషెంట్ని చూసామనుకోండి, వాళ్ళకి ఒక మోకాలు కనుక గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ ఆర్థరైటిస్ ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తే కనుక మనం డాక్టర్సు ఇంకొకటి పాయింట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటి అని అంటే వాళ్ళకి రెండో మోకాలు కూడా ఎంతో కొంత అరుగుదల మొదలయ్యే ఉంటుంది అని చెప్పి మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు కానీ రెండో మోకాలు కూడా చేసుకుంటే మంచిది అని చెప్పి మనం వాళ్ళకి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందండి. సో దీన్నే మనం ఏంటంటే నీ జాయింట్ అట్ రిస్క్ అని అంటాం. అంటే స్పెసిఫికల్లీ ఒక మోకాలు కనుక వాళ్ళకి రైట్ సైడ్ మోకాలు కనుక గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ ఉంటే కనుక వాళ్ళ లెఫ్ట్ మోకాల్ని మనం జాయింట్ ఎట్ రిస్క్ అని చెప్పి పరిగణిస్తాం. ఇంకా మూడో ముఖ్య కారణం రొమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే కీళ్లవాతం. ఈ స్పెసిఫికల్లీ ఈ కీళ్లవాతంలో మేము గుర్తించింది ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ఏ సిమెట్రికల్ డిసీజ్. అంటే మీకు ఒక మోకాలు కనుక అరగటం స్టార్ట్ అయింది అనుకోండి, నొప్పి వస్తుంది అనుకోండి, ఓవర్ టైం అంటే ఒక 3 months అవనివ్వండి 6 months అవనివ్వండి రెండో మోకాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది చాలా ఉంటుంది. సో అంటే ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, సోరియాటిక్ ఆర్థరైటిస్ అయినా సరే, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అయినా సరే, కీళ్లవాతం జబ్బుల్లో సిమెట్రికల్ డిసీజ్ ప్యాటర్న్ని మేము గమనిస్తూ ఉంటామండి. సో ఫైనల్గా ఈ 3 పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పేషెంటు ఒక మోకాలు మాకు అరిగింది అని చెప్పి మా దగ్గరికి వస్తే కనుక వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేది కూడా మనం రెండో మోకాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటాము. ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది దట్ రెండో మోకాల్కి నొప్పి ఎందుకు వస్తుంది ఫస్ట్ మోకాలు కనుక అరిగితే అనే విషయం గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.